ఇండియన్ స్కూల్లో జాయిన్ చేశామని, మేము మస్కట్లో ఉంటామని, దాని ఫీజ్ స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము అనేసి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫీ స్ట్రక్చర్ లో ఎటువంటి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కానీ బుక్స్ కాస్ట్ కానీ అస్సలు ఇంక్లూడ్ కాలేదండి. మనం ట్రాన్స్పోర్టేషన్ అంటే అక్కడ ఆటోస్ ఉంటాయి కదా, సేమ్ ఇక్కడ కూడా సేమ్ క్యాబ్స్ మన చాయిస్. మనమే వదిలేస్తామా పిల్లల్ని, లేకుంటే క్యాబ్ లో పంపిస్తామా. స్కూల్ బస్సు, ప్రైవేట్ బస్సెస్ కూడా ఉంటాయి చిన్న చిన్నవి, చాలా మంది ప్రైవేట్ గా నడుపుతుంటారు. అది మన చాయిస్ ప్యూర్లీ, ఎలా పిల్లల్ని వదిలేస్తామని. ఇప్పుడు బయట కనుక్కుంటే ప్రైవేట్ గా పంపించే దాంట్లో 15 to 17 రియాల్ ఛార్జ్ చేస్తున్నారు ప్రతి మంత్. అరౌండ్ 4000 అవుతుంది ప్రతి మంత్ కి ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. ఇంకా బుక్స్ అంటూ ఇంకా ఇప్పుడు ఏమీ ఇన్ఫర్మేషన్ మాకు తెలియదు, తర్వాత తెలిస్తే నేను ఫర్దర్ వీడియోస్ లో అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను మీకు. అండ్ ఇప్పుడు అసలైన ఫీ స్ట్రక్చర్ గురించి చెప్పాలంటే, అడ్మిషన్ ఫీ వచ్చేసి ఒక 10 రియాల్ ఛార్జ్ చేశారు. రీఫండబుల్ డిపాజిట్ అమౌంట్ వచ్చేసి ఒక 100 రియాల్ ఛార్జ్ చేశారు. ట్యూషన్ ఫీజ్ నథింగ్ బట్ టర్మ్ ఫీజ్ అండి. 3 months కి గాను ముందే కట్టించేసుకున్నారు మాతో. 53 రియాల్ ప్రతి మంత్. ఇలా ఇంకా 9 months కట్టాల్సింది ఓన్లీ ట్యూషన్ ఫీ. అదే టర్మ్ ఫీజ్ వచ్చేసి ప్రతి మంత్ ఇంకా 9 months కి గాను 53 రియాల్ కట్టాల్సింది. యాన్యువల్ ఫీ వచ్చేసి ఒక 27 రియాల్ ఛార్జ్ చేసినారు. ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఒక 10 రియాల్ ఛార్జ్ చేశారండి. ఇది అసలైన ఫీ స్ట్రక్చర్. ఈ ఫీ స్ట్రక్చర్ లో 306 రియాల్ మాత్రమే ఇప్పుడు కట్టించుకున్నారండి. అరౌండ్ 74,000 దాకా కట్టించుకున్నారు ఇప్పుడు మటుకు. జస్ట్ మేము ఇప్పుడు అడ్మిషన్ తీసుకున్నాం కదా, సో దట్ అడ్మిషన్ తీసుకున్న వెంటనే ఒక 74,000 దాకా కట్టించుకున్నారు. తర్వాత మంత్స్ లో ప్రతి మంత్ మనం 53 రియాల్ ట్యూషన్ ఫీ పే చేయాల్సింది. ఇందులో ఎటువంటి బుక్స్ కానీ ఎటువంటి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కానీ కవర్ కాలేదు. సో ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నాను, క్యాబ్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ మేము కనుక్కుంటే 15 to 17 రియాల్ అని చెప్పారు. ఎందుకంటే మాకు దగ్గరలో ఉంది కాబట్టి. ఇప్పుడు మీరు వేరే లొకేషన్ దగ్గరలో ఉన్నది తీసుకుంటారా, స్కూల్ దూరంలో ఉండేది తీసుకుంటారా అనే దాన్ని బట్టి కూడా క్యాబ్ ఛార్జెస్ ఉంటాయండి. ప్లస్ ఈ ఫీ స్ట్రక్చర్ ఒక్కొక్క స్కూల్ కి ఒక్కొక్క లాగా ఉందండి. ఇండియన్ స్కూల్ అన్నంత మాత్రం అన్ని స్కూల్స్ కి ఒకటి ఫీ స్ట్రక్చర్ అయితే లేదు. మాకు దగ్గరలో ఉండేది మా బాబుకి ఏది సెట్ అవుతుందని మేము సెలెక్ట్ చేసుకున్న దాంట్లో ఇప్పుడు నేను చెప్పిన ఫీ ఉంది తప్ప అన్ని స్కూల్స్ లో సేమ్ అప్లికబుల్ కాదండి. దీనికన్నా చాలా ఎక్కువ ఉండేవి ఉన్నాయి, చాలా తక్కువ ఉండేవి ఉన్నాయి. సో మీరు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. ఇది జస్ట్ నేను ఒక ఐడియల్ ఫిగర్ మాత్రమే ఇచ్చాను. KG1 కి మాత్రమే ఇది అప్లికబుల్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ ఎంకరేజ్ మీ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.